భారతదేశం మీద 25% సుంకాలు విధిస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. జరిమానాలు వీటికి అదనం. రేపటి నుంచి అమల్లోకి ట్రంప్ ప్రకటన. మిత్ర దేశం అంటూనే భారీగా భారం వేసిండు. రష్యాతో వాణిజ్య సంబంధాలపై తీవ్ర ఆక్షేపణ. దేశ ప్రయోజనాలు కాపాడుకుంటాం భారత ప్రభుత్వం చెబుతోంది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై సంప్రదింపులు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశ్చర్యకరమైన రీతిలో భారత్ పైన భారీ సుంకాల భారం మోపారు. భారత్ తమకు మిత్రదేశం అంటూనే అక్కడి నుంచి వచ్చే అన్ని రకాల వస్తువులపైన 25% పన్ను విధించిండు. అంటే మన దగ్గర తయారై అమెరికాకు ఎక్స్పోర్ట్ అయ్యే ఉత్పత్తులు, అక్కడి ప్రజలు కొనే ఉత్పత్తుల మీద 25% పన్ను వేసిండు. దానివల్ల ఏమవుతుంది? 25% ట్యాక్స్ పడడం వల్ల దాని రేటు పెరుగుతుంది. అక్కడున్న ప్రజలు ఆ ఉత్పత్తులను కొనడానికి నిరాకరిస్తారు, ఏది తక్కువ ఉంటుంది కొనుక్కుంటారు. సో దానివల్ల భారతదేశానికి నష్టం జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. దీనికి అదనంగా పెనాల్టీలు కూడా ఉంటాయట. 25% ప్లస్ ఇంకేమైనా జరిమానాలు విధించాల్సిన పరిస్థితి. జరిమానాలు ఆగస్టు 1వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందట. అయితే ప్రస్తుతం అమల్లో ఉన్న 10% సుంకాలకు ఇది అదనమా, దీనితో కలిపే 25% అనే విషయం పైన స్పష్టత రావాల్సిందట. ఒకవేళ ఇప్పుడు వేస్తున్న 10%కి అదనంగా 25 అయితే 35 అవుతుంది, లేదంటే ఇంకొక 15% పెరిగినట్టుగా భావించాలి. అలాగే జరిమానాలు ఏ మేరకు ఉంటాయన్నది కూడా తెలియాల్సి ఉన్నది. ట్రంప్ ప్రకటించిన సుంకాల ప్రభావం పైన అధ్యయనం చేస్తున్నట్లు భారత ప్రభుత్వం తెలిపింది. జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. రైతులు, వ్యాపారవేత్తలతో పాటుగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా పేర్కొన్నది. అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ఖరారుపై ఆశాభావం వ్యక్తం చేసింది. చమురు కొనుగోళ్లపైన ట్రంప్ అక్కసు. చాలా కాలంగా భారతదేశం తమకు మిత్రదేశంగా ఉందని ట్రంప్ పేర్కొన్నారు. అయినప్పటికీ అమెరికా వస్తువులపైన భారత్ విధిస్తున్న అధిక సుంకాల కారణంగా పరిమిత స్థాయిలో వ్యాపారాలు చేస్తున్నామని తెలిపారు. ప్రపంచంలో అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్ ఒకటని, ఏ దేశంలోనూ లేని విధంగా వాణిజ్యపరంగా అక్కడ తమకు అడ్డంకులున్నాయన్నారు. అంటే అమెరికాలో తయారై మన దేశానికి వచ్చే ఉత్పత్తులు, మనం కొనే ఉత్పత్తుల మీద మనం ఎక్కువ ట్యాక్స్ వేస్తున్నామట. అందుకే మీరు వేస్తున్నారు కాబట్టి మేము కూడా వేస్తున్నామని ఆయన చెప్తున్నాడు. రష్యా భారతదేశం వాణిజ్య ఒప్పందాలపైన ట్రంప్ అక్కసు వెళ్ళగక్కారు. ఎందుకంటే రష్యాకి అమెరికాకు పడదు కాబట్టి, భారతదేశం రష్యా రెండు మిత్ర దేశాలు కాబట్టి, సో మీరు రష్యాతో ఉండడం కాదు, ఉంటే మాతో ఉండాలి, రష్యాతో మిత్ర బంధాన్ని తెంచుకోవాలి అనే రీతిలో ఈ యొక్క సుంకాలు విధించినట్టు కూడా కనబడుతున్నది అంటున్నారు. రష్యా నుంచి భారత్ చాలా వరకు రక్షణ రంగ ఉత్పత్తులు కొనుగోలు చేస్తోంది. మాస్కో నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తున్న దేశాల్లో చైనా అండ్ భారత్ ఉన్నాయి. పుతిన్ సైన్యం దాడుల్లో ఉక్రెయిన్ పౌరుల మరణాలు అడ్డుకోవాలని అందరూ చూస్తుంటే భారతదేశం మాత్రం రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటోంది. ఇది ఏమాత్రం మంచిది కాదని ట్రంప్ పేర్కొన్నారు. రష్యాతో వాణిజ్యం కారణంగానే 25% సుంకాలతో పాటు పెనాల్టీ విధిస్తున్నట్టుగా తెలిపారు. రష్యా నుంచి దిగుమతుల కారణంగా అమెరికా పెనాల్టీలకు గురైన తొలి దేశం భారత్. చైనా పైన అధిక సుంకాలు విధించినా జరిమానాలు మాత్రం అమెరికా ప్రకటించలే. కానీ మన దేశం మీద జరిమానా వేస్తున్నాడు. చైనాకి, అమెరికాకి అసలే అది దాంతోనే వాళ్ళు 110-125% దాకా సుంకాలు విధించుకుంటూ పోయి ఒక దగ్గర ఆగిపోయినారు. అది పెద్ద యుద్ధమే నడిచింది, ట్యాక్స్ వార్ నడిచింది. సో ఇప్పుడు భారతదేశం వర్సెస్ అమెరికా లాగా పరిస్థితి కనబడుతున్నది. వారి స్నేహం ప్రభావం ఇంతేనా? కాంగ్రెస్ అంటుంది. భారత వస్తువులపైన అమెరికా అధ్యక్షుడు భారీగా సుంకాలు, అదనంగా జరిమానాలు విధించడంపై ప్రధాని మోదీపై విమర్శలు సంధించింది కాంగ్రెస్ పార్టీ. మోదీ ట్రంప్ స్నేహ ప్రభావం ఇంతేనా అంటూ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఎక్స్లో పోస్ట్ చేసిండట. అంటే ఇప్పుడు వాళ్ళు దేనికి లింక్ చేస్తున్నారంటే, మొన్న పహల్గాం దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ సడన్ గా ట్రంప్ చెప్తేనే ఆపిరని కాంగ్రెస్ అంటుంది కదా. మీ ఇద్దరి మధ్య అంత స్నేహబంధం ఉంటే మరి ఇప్పుడెందుకు మన దేశం మీద అంత పెద్ద ఎత్తున ట్యాక్స్లు వేస్తున్నాడు? మరి మీ స్నేహబంధం ఇంతేనా అని కాంగ్రెస్ దీన్ని కౌంటర్ చేస్తున్నది. సో ఇట్లా మొత్తానికి 25% ట్యాక్సెస్ విధించిండు. మరి 25% గతంలో ఆల్రెడీ ఉన్న 10%కి అదనమా, 10%తో కలిపే అన్నది ఇంకా క్లారిటీ రావాల్సి ఉందట. ఇప్పుడు మనం ఏమైనా రష్యాతో కొంత వాణిజ్య ఒప్పందాల్లో కొంత అంత ఎఫెక్ట్ అంత ఇంట్రెస్ట్ చూపించకపోతే తగ్గిస్తాడేమో మళ్ళా. అంతే, ఇక భయపెట్టుడు తప్ప వీళ్ళది ఏముండదు, భయపెట్టుడు, బ్లాక్మెయిల్ తప్ప.